శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారు ఆగస్టు నెలలో వారికి గ్రహాలు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వాలనుకునే సందర్భంలో మనకి ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. ఏదైతే గ్రహం మనకి అనుకూలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతకు కానీ ఆ గ్రహానికి కానీ మనం పూజించడం వల్ల ఆ గ్రహం మనకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న టెక్నిక్ తెలుసుకుంటే ప్రతి రాశివారు కూడా వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఏ గ్రహానికి మనం ఫీడింగ్ ఇస్తే ఆ గ్రహం మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల కూడా వారి జాతకాన్ని అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మరి మేషరాశి వారికి శని ప్రస్తుతం ఇబ్బంది పెట్టే స్థానంలో ఉండడం జరిగింది. 12వ స్థానంలో ఇంకా కొద్ది రోజుల పాటు, అంటే ఇప్పుడే ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి ఈ రాశివారు ప్రతినిత్యం కూడా అంటే శనిగ్రహ పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు చాలా క్రమశిక్షణతో మెలగవలసి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి బ్యాడ్ హ్యాబిట్స్కి లోను కాకుండా ఉంటే ఆటోమేటిక్గా మీకు శని భగవానుడు అనుగ్రహించడం జరుగుతుంది. కుజుడు మీకు 3వ స్థానంలో మంచి అనుకూలమైన స్థానంలో బలమైన స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు చాలా వేగవంతం అవుతూ ఉంటాయి. అయితే 3వ స్థానం కొన్ని సందర్భాల్లో అతి ఉత్సాహం వల్ల అయితేనే అతి వేగం వల్ల అయితేనే కొన్ని ప్రమాదాలు కూడా కారణం అవుతూ ఉంటుంది. అందువలన మరి కుజగ్రహ పరిహారం కోసం మీరు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ పూజించుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మీరు మంగళవారం రోజు, అంటే కుజుడికి ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే పంచామృతాలతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయించవలసి ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అయితే వడమాల వేయటం కానీ సింధూరంతో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు కుజుడు చాలా పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ మేషరాశి వారు కంపల్సరిగా ఎప్పుడూ కూడా ఈ కుజగ్రహాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక రవి మీకు ప్రస్తుతం పంచమాధిపతిగా 4వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమం ఎప్పుడు పూర్వపుణ్యాన్ని చెప్తూ ఉంటుంది. మరి రవిగ్రహ అనుగ్రహం కంపల్సరీ కావాలి. ఎందుకంటే రవి జలతత్వం అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తను బలహీనపడుతూ ఉంటాడు. అందువల్ల రవిగ్రహ అనుగ్రహం కోసం సింపుల్ ఇంకా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ప్రస్తుతం శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల స్త్రీలతో విరోధం, స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం శుక్రవారం రోజు, అంటే ఇంచుమించుగా ఈ రాబోయే శ్రావణ మాసం అయితేనే ఈ నెలలో అయితే ప్రతి శుక్రవారం కూడా మీరు ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమర్చన జరిపించడం, ఆ రోజు చాలా పొదుపుగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, స్త్రీలను గౌరవించడం వల్ల మీకు శుక్రగ్రహం అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇక ప్రధానంగా రాహు లాభస్థానంలో శుభస్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంత మోసం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు రాహు 11లో ఉన్నంత వరకు రాహుగ్రహ అనుగ్రహం కోసం వీలైతే ఏదో శక్తిపీఠాన్ని దర్శించి ఇదే శుక్రవారం రోజు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో
ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.